ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 69. ఈ వీడియోలో మార్కండేయ మహర్షి గొప్ప పతివ్రతల కథల గురించి ధర్మరాజుకి చెప్పడం మొదలు పెడతారు. అదేంటో తెలుసుకోవాలనుకుంటే మీరు మా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ధర్మరాజు మార్కండేయ మహర్షిని చూసి, మహర్షి, నాకు గొప్ప గొప్ప పతివ్రతల కథలు వినాలని కోరికగా ఉంది. కాబట్టి నాకు ఆ కథలు వినిపించమని కోరుకుంటున్నాను. అదియూ కాక తమ సంతానము నిమిత్తము తల్లిదండ్రుల్లో ఎవరైనా ఎక్కువ కష్టపడతారు. తల్లిదండ్రులు లేదా పుత్రుని బాధ్యత ఎలాంటిది? తక్కువ జాతిలో పుట్టినవాడు పరమ ధార్మికులు పొందలోకములను ఎలా పొందగలడు? నాకు వివరించండి అని అడిగాడు. దానికి మార్కండేయ మహర్షి ఈ విధంగా సమాధానం చెప్పాడు. ఓ ధర్మజ, తన బిడ్డను 9 మాసాలు తల్లి కడుపులో పెట్టుకుని కాపాడుతుంది. తన ప్రాణానికి అపాయం అని తెలిసి కూడా కొడుకును కంటుంది. ఇంకా పుత్రుని కొరకు తండ్రి తపములు, యజ్ఞములు, దానములు, వ్రతములు చేస్తాడు. కాబట్టి పుత్రుని కొరకు తల్లిదండ్రులు ఇరువురు సమంగా కష్టపడతారు. కొడుకు పుట్టిన తర్వాత తల్లిదండ్రులు తమ కొడుకు ధర్మవర్తనుడు కావాలని, తమకు భక్తుడుగా ఉండాలని ఆశిస్తారు. తల్లిదండ్రుల ఆశలను సార్థకం కావించేవాడే నిజమైన కొడుకు. ఏ తల్లిదండ్రులు తమ కుమారుడి నడవడిక వలన సంతోషాన్ని పొందుతారో ఆ తనయుడే కీర్తిని, ధనాన్ని ఆర్జిస్తాడు, ఉత్తమ లోకాలను పొందుతాడు. మరియు తన భర్తకు సేవలు చేయుట యందు నిత్యము ఆసక్తి కలిగి ఉంటుందో ఆ స్త్రీకి ఎన్నో యజ్ఞములు చేసిన ఫలము లభిస్తుంది. నీకు ఒక కథ చెప్తారు వినుము. పూర్వము కౌశికుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు ధర్మపరుడు, ఎన్నో తపస్సులు చేశాడు. ఒకరోజు అతని ఊరి బయట ఉన్న చెట్టు కింద కూర్చొని వేదాలు వెల్లివేసుకుంటూ ఉండగా ఆ సమయంలో ఒక కొంగ అతని మీద రెట్ట వేసింది. ఆ బ్రాహ్మణుడికి కోపం వచ్చింది. ఆ కొంగ వైపు తీక్షణంగా చూచాడు. ఆ చూపులకు ఆ కొంగ చచ్చిపోయి నేల మీద పడింది. అది చూసి కౌశికుడు చాలా బాధపడ్డాడు. అయ్యో, నేను ఎంతటి నిర్దయుణ్ణు! నాకు హృదయము లేదా? నా వలన ఈ కొంగ చచ్చిపోయింది. నా పాపానికి నివృత్తి లేదా అని పలికాడు. ఇంతలో మధ్యాహ్నం అయింది. సమీప గ్రామానికి భిక్షకు వెళ్ళాడు. ఒక ఇంటి ముందు నిలబడి భిక్షాందేహి అని భిక్షను అర్థించాడు. ఆ ఇంటి ఇల్లాలు అతనికి భిక్ష వేయడానికి ఒక పాత్రను శుద్ధి చేస్తూ ఉంది. ఇంతలో ఆమె భర్త ఆకలితో ఇంటికి వచ్చాడు. ఆమె అతనికి అభ్యంగ స్నానం చేయించింది. భర్తకు అన్నం వడ్డించింది. భర్త తృప్తిగా భోజనం చేసేంత వరకు ఆయన పక్కనే కూర్చుంది. తర్వాత ఆయనకు మెత్తటి పక్క వేసి ఆయన్ను పడుకోబెట్టి ఆయనకు కాళ్ళు పిసుకుతూ ఉంది. ఇంతలో ఆమెకి తన ఇంటికి భిక్షకు వచ్చిన బ్రాహ్మణుడి విషయం గుర్తుకు వచ్చింది. ఒక పాత్రలో అన్నం పెట్టుకొని భిక్ష వేయడానికి వచ్చింది. ఆమెను చూచి కౌశికుడు కోపించాడు. ఏమీ, నువ్వు గర్వంతో భిక్షకు వచ్చిన నన్ను అవమానించావు. నేను వచ్చిన వెంటనే వెళ్ళిపోమంటే వెళ్ళిపోయేదాన్ని కదా. ఇంతసేపు ఎందుకు ఆలస్యం చేశావు? ఎందుకు అవమానించావు అని కోపంగా అడిగాడు. అయ్యా, నీకు భిక్ష తెచ్చినప్పుడు నా భర్త వచ్చాడు. ఆయనకు పరిచర్యలు చేసి వచ్చేటప్పటికే ఆలస్యమైంది. ఇది నా తప్పుగా తలపకండి, కొంచెం ఓర్పు వహించండి అని వేడుకుంది. ఏమీ, నీకు బ్రాహ్మణుల కన్నా నీ భర్త అంత ఎక్కువ? లోకవంధులమైన మమ్మల్ని వహిస్తావా? సాక్షాత్తు దేవేంద్రుడు కూడా బ్రాహ్మణులను పూజిస్తాడు. కానీ నువ్వు గర్వంతో బ్రాహ్మణులను అవమానించావు. బ్రాహ్మణులను అవమానిస్తే వారి కోపం ఈ లోకాల్ని దహించి వేస్తుంది అని కోపంతో పలికాడు కౌశికుడు. అయ్యా, దేవతలతో సమానమైన బ్రాహ్మణుల మహిమ నాకు తెలియదా చెప్పండి. ఒక బ్రాహ్మణుడు సముద్ర జలాలను తాగకూడనివి అని శపించలేదా? మరొక బ్రాహ్మణుడు దండకారణ్యం తగలబెట్టలేదా? మరొక బ్రాహ్మణుడు వాతాపిని జీర్ణం చేసుకోలేదా? కాబట్టి బ్రాహ్మణోత్తములు మహిమలు విని ఉన్నాను. అలాంటి బ్రాహ్మణులను అవమానించి కోరి కష్టాలు ఎందుకు కొని తెచ్చుకుంటాను? కానీ నా పాలిట నా భర్త నాకు పరమదైవం. నేను భర్తను త్రికరణ శుద్ధిగా ఆరాధిస్తున్నాను. ఎంత ఆలోచించినా ఇంతకంటే గొప్ప ధర్మం నాకు కనిపించలేదు. బ్రాహ్మణోత్తమ, నీకు కోపం ఎక్కువ అని నాకు తెలుసు. నీ కోపానికి ఒక కొంగ చచ్చిపోయింది కదా. ఈ విషయం నా పాతివ్రత్య మహిమతో తెలుసుకున్నాను. కాబట్టి తమరు నా మీద కోపించడం మంచిది కాదు. ఎందుకంటే ప్రతి మానవునికి హృదయంలో ఇద్దరు ఘోరమైన శత్రువులు నివసిస్తుంటారు. వారి క్రోధము, మోహము. వారిని అణిచివేయకపోతే బ్రాహ్మణుడు గొప్పదనం రాదు కదా. ఎవడైతే ఎప్పుడు సత్యం పలుకుతుంటాడో, ఎవడైతే అహింస వ్రతము ఆచరిస్తుంటాడో, ఎవరైతే గురుజనులు మంచి చేస్తాడో, ఎవడైతే ఇంద్రియమును జయిస్తాడో, ఎవడైతే అందరినీ తన వారిగా చూస్తాడో, ఎవడైతే ధర్మాన్ని ఆచరిస్తాడో, కామానికి వసుడు కాకుండా కర్మలను ఆచరిస్తాడో, అట్టి పుణ్యాత్ముడే నిజమైన బ్రాహ్మణుడని సర్వజనులు కీర్తిస్తారు. అట్టి బ్రాహ్మణులకు మంచి ప్రవర్తన, ఇంద్రియ నిగ్రహము, వేదాధ్యయనము మంచి సంపదలుగా ధనముగా వర్ధిల్లుతాయి.
ఇవే వేదములలో చెప్పబడిన కర్తవ్యములు. ధర్మము అనేది చాలా విధాలుగా ఉంటుంది, చాలా సూక్ష్మంగా కూడా ఉంటుంది. నీవు కేవలం సాధ్యపరుడు, కానీ ధర్మ సూక్ష్మములు నీవు తెలియవు. కావున వెంటనే మిథిలా నగరానికి వెళ్ళు. అక్కడ ఇంద్రియమును జయించినవాడు, ఎప్పుడూ సత్యం పలుకువాడు, మాతాపితరులు పూజించువాడు అయిన ధర్మవ్యాధుడు అనే కిరాతుడు ఉన్నాడు. అతని వలన ధర్మ సూక్ష్మములు తెలుసుకొనుము. నీ సందేహములన్నీ తీరతాయి. నేను ఆడుదానిని, నాకు అంత పరిజ్ఞానము లేదు కదా, కాబట్టి ఆడువారు ఎట్టి అపరాధము చేసినను క్షమించవలేను కదా అని పలికింది. అమ్మా, నీ వలన నాకు జ్ఞానోదయం అయింది, నా మనసు ప్రశాంతత పొందింది. నేను వెళ్ళి వచ్చేదను, నీకు అంతా మేలు జరుగుతుంది అని మిథిలా నగరానికి బయలుదేరాడు కౌశికుడు. ఆ పతివ్రత యొక్క జ్ఞానాన్ని ఆశ్చర్యపోయాడు. ఆమెను దూషించి తాను ఎంతో తప్పు చేశానని పశ్చాత్తాపడ్డాడు. కొంతకాలానికి మిథిలా నగరానికి చేరుకున్నాడు. అక్కడ ఉన్న పౌరులను అడిగి ధర్మవ్యాధుడు అండే చోటు తెలుసుకున్నాడు. ధర్మవ్యాధుని వద్దకు వెళ్ళాడు. ధర్మవ్యాధుడు మాంసము విక్రయిస్తున్నాడు. అంగడిలో జనం కిక్కిరిసి ఉన్నాడు. ఆ దృశ్యాన్ని చూసి అసహ్యించుకున్నాడు. ఒక పక్కకు ఒడిగి నిలబడ్డాడు. ఆ బ్రాహ్మణుని చూసిన ధర్మవ్యాధుడు వెంటనే అతని వద్దకు వచ్చాడు. ఆయనకు భక్తితో మొక్కాడు. మహానుభావ, ఆ మహాపతివ్రత తమరిని నా వద్దకు పంపినదా? అందుకని తమరు నా వద్దకు వచ్చినారా? నాకు చాలా సంతోషంగా ఉంది, రండి మా ఇంటికి పోయేదము అని ధర్మవ్యాధుడు ఆ బ్రాహ్మణుని తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఆ పతివ్రత తను పంపిన సంగతి ఇతనికి ఎలా తెలిసింది? ఆ బ్రాహ్మణుడు మరలా ఆశ్చర్యపోయాడు. ఇద్దరు ధర్మవ్యాధుని ఇంటికి వెళ్ళారు. ధర్మవ్యాధుడు ఆ బ్రాహ్మణుడికి అర్ఘ్యపాదాలు ఇచ్చి సత్కరించాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ధర్మవ్యాధుని చూసి, అయ్యా, మీరు అన్ని ధర్మములు తెలిసినవారు, ఇలా జీవహింస చేసి జీవించడం న్యాయమా, ధర్మమా అని అడిగాడు. అయ్యా, బ్రాహ్మణులకు తపస్సు, స్వాధ్యాయము, సత్యము, శౌచము, బ్రహ్మచర్యము పరమధర్మములు. అలాగే క్షత్రియులకు దండనీతి, వైశ్యులకు వ్యవసాయము, పశుపాలన, వ్యాపారము పరమధర్మము, శూద్రులకు సేవ చేయడం పరమధర్మం. అలాగే మాకు మృగమాంసం విక్రయించడం, జీవించడం ధర్మం. పైగా ఇది మాకు వంశానుగతంగా వచ్చుచున్నది. ఇది మిథిలా రాజ్యము. ఈ దేశమునకు రాజైన జనకుడు రాజధర్మము తప్పనివాడు. ఇక్కడ అందరూ ఎవరి ధర్మం వారు నిర్వర్తించారు. స్వధర్మము ఆచరించని వాడిని కడకు కన్న కొడుకైనా శిక్షిస్తాడు. కాబట్టి నేను ఆ ధర్మమును వదిలిపెట్టను. కానీ ఓ బ్రాహ్మణోత్తమ, నేను ఈ విధంగా మాంస విక్రయము చేయుచున్నాను. నేను ఎప్పుడు జీవహింస చేయను. ఇతరులు చంపి తెచ్చిన మాంసమును నేను కొని దానిని మరలా అమ్ముతాను. దానివల్ల వచ్చిన ధనముతో తృప్తిగా జీవిస్తున్నాను. నేను ఎప్పుడూ అనుకువతో ఉంటాను. గురువులను, వృద్ధులను, అతిథులను, బ్రాహ్మణులను, దేవతలను పూజిస్తాను. సత్యము, శౌచమును ఆచరిస్తాను. బంధువులను ఆదరిస్తాను. నా శక్తి కొలది దాన ధర్మాలు చేస్తాను. నాకు ఎవరు అన్నా అసూయ లేదు. దేని మీద కోరికలను పెంచుకోను. ఇతరుల దోషములను ఎంచను. ఉపవాస నియమాలను ఆచరిస్తాను. పరిమితమైన ఆహారం తీసుకుంటాను. ఏకపత్ని వ్రతులను, ఆమెతో కేవలం ఋతుకాలంలోనే సంభోగిస్తాను. నేను ఎవరి పొగడ్తలకు పొంగిపోను, ఎవరి తిట్టినా కుంగిపోను. దానివలన నేను హీన కురుములో జన్మించినను నిర్మలంగా ఉంటున్నాను. ఏదో మాట్లాడాలి కాబట్టి ఇవన్నీ చెప్పాను, కానీ నా గురించి నేను పొగుడుకోవడం కాదు. తమరు నా వద్దకు ధర్మం తెలుసుకున్నట్టుకు వచ్చారు, ఆ విశేషాలు వివరిస్తాను అని ధర్మవ్యాధుడు చెప్పసాగాడు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోలో రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియజేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.